క్షణం మనసిచ్చేశాను, అక్షరాలన్నీ మరిచాను, లక్ష సార్లైనా తలిచాను. ఎంతలా ప్రేమించేశాను, అంతలా ఎదురే చూశాను. ఇంతలో నాకు తెలియని కొత్త భాషలో ఒక్క మాట అంది. నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2200 పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. ఓకే, సో స్టార్ మహిళ ఈ రోజు కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసింది. నా చిన్ని పిల్లలు భోజనం చేస్తూ కార్యక్రమాన్ని చూసే బంగారు తల్లులు, బంగారు తండ్రులు రెడీగా ఉన్నారా? అమ్మలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, అత్తలు, తాతలు, చెల్లెళ్ళు, అక్కలు, ఫుల్ ఫ్యామిలీ రెడీ కదా? మా ఫ్యామిలీ కూడా రెడీ. మరి వాళ్ళు వచ్చింది ఎవరెవరో చూద్దాం. సౌజన్య. హలో సుమా. హాయ్, నేను సౌజన్య, బేగంపేట నుంచి వచ్చాను. ఓకే, ఆమె హౌస్ వైఫ్. నాకు ఒక పాప, ఒక బాబు. ఓకే, నాకు అందమైన ఆటలకి, అంతులేని ఆటలకి కొలువైన ఈ స్టార్ మహిళ అంటే చాలా ఇష్టం. అందమైన ఆటలకి, అంతులేని మాటలకి. సారీ సారీ, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. స్టార్ మహిళ అంటే చాలా కావాల్సినట్టుగా మేము దాన్ని మాడిఫై చేసేసుకుంటూ ఉంటాం. థ్యాంక్ యూ. నీరజ. బిఎస్ఎల్ నుంచి వచ్చాను. నేను బ్యూటీషియన్, నా పేరు నీరజ. నాకు ఒక బాబు. ఓకే, మీకు పెద్ద ఏసీ. నాకు పెద్ద ఏసీయా? నేను. మీరా? అందరు ఫ్యాన్ రొటీన్ కదా. సమ్మర్ లో ప్లీజ్ మీరు రావాలి. ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువైపోతుంది మామూలు ఏసీలు పెట్టుకుంటే. ఓకే, ఇలాంటి ఏసీలు అయితే ఇంకొంచెం చల్లగాను ఇంకేమైనా పనులు కూడా చేయించుకోవచ్చు. ఓకే ఓకే. రైసా. హాయ్ సుమా. హాయ్ రైసా. నేను నల్గొండ నుంచి వచ్చాను. నేను జాబ్ చేస్తాను. నాకు ఒక బాబు. నాకు స్టార్ మహిళ అంటే దాంట్లో ఆటలు అంటే కూడా చాలా ఇష్టం. థ్యాంక్ యూ రైసా. లత. హాయ్ సుమా, నా పేరు లత. నేను ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. నాకు 2 అబ్బాయిలు. ఓకే, హాబీస్ చెప్పండి చెప్పండి. సింగింగ్. ఏంటి? సింగింగ్. సింగింగ్ మీ హాబీ? ఓకే, మేము వింటాం తర్వాత. స్టార్ మహిళ ప్రోగ్రామ్ కూడా రోజు చూస్తాను. చూస్తారా? తప్పదండి, తప్పదు కదా, మనకి అలవాటు అయిపోయింది అనమాట. అదే రోజు పళ్ళు తోముకున్నట్టు, కాఫీ తాగినట్టు, అంతే కదా మరి. పేపర్ చదివినట్టు. స్టార్ మహిళ చూడడం కూడా అలవాటు అయిపోయింది బాగా. ఈనాడు చూడడం అనేది ఎంత అలవాటు, స్టార్ మహిళ చూడడం కూడా అంతే addiction. వెరీ గుడ్, వెల్ సైడ్, వెల్ అమ్మాయి చూడడం కూడా ఎవరు చూస్తారు? అంతే. మీ అందరికి నేను 10 పాయింట్స్ ఇస్తున్నా, తీసేసుకోండి. ఇవాళ ఎపిసోడ్ లో ఎవరు విన్నర్ అవుతారో చూద్దాం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 ధూమకా లబో లబో లబ్ లో నా ఎగిరి పటాకా. రెడీ, మ్యూజిక్. ఓకే, సో ఇప్పుడు ఆల్టర్నేటివ్ గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు రింగులు వేయడం మొదలు పెట్టాలి. ఓకేనా? ముందు మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్. రైసా. రైసా అంటే ఏంటండి? మీనింగ్ ఏమైనా ఉందా? ఏదైనా రిలీజియస్ నేమా? రిలీజియస్ నేమ్ కాదు, ఆ. రైస్, బియ్యం. బియ్యం. అదే అంటే మా హుజూర్ అంటే మా దేవుడి వాళ్ళ కూతురు పేరు. అచ్చా, ఓకే ఓకే. అదే నేను అడిగా, రిలీజియస్ ని పవిత్రమైన పేరే. ఓకే, ఇప్పుడు మీరేయండి. ఏంటి ఇవాళ మీ చెయ్యి బాగా తిరుగుతోంది? వేసుకోండి.
ఇటు 1 4:1. వా వేండి వేండి. అరే ఓకే, మీరు ఏమైనా నన్ను పొడుపు కథ కానీ జోక్ కానీ మీరు అడగచ్చు, చెప్పచ్చు. నేను అడుగుతాను సుమా. అడగండి. ఒక ఇడ్లీ 3 స్పూన్లు ఏమిటది? కొబ్బరి చిప్ప, కన్నులు 3 ఉంటాయి కాదే, కదా. కాదు. అది కాదా? ఉం. గడియారమా? అస్సలు కాదు. 3 ముళ్ళు ఉంటాయి కదా. నో. చూసారా, మీరు ఒకటి అనుకుంటే నేను 4 చెప్పగలుగుతాను. ఓకే, ఒక ఇడ్లీ దానికి 3 స్పూన్లు అంట. ఒకటి సాంబార్ తినడానికి, ఒకటి చట్నీ తినడానికి, ఒకటి కొబ్బరి పాలలో వేసుకోవడానికి. కాదా? కాదు. మరి చెప్పండి. ఫ్యాన్. ఓ మధ్యలోది ఇడ్లీ, నేను పైకి ఆ చూడలేదు, రెక్కలు- అందుకే నేను ఆ చెప్పలేకపోయాను. రెక్కలు స్పూన్లు. అర్థమైంది. మధ్యలో ఉండేది ఇడ్లీ అన్నమాట. ఆ. ఓకే, ఎవరైనా ఫ్యాన్ వేయమంటే ఒక ఇడ్లీ 3 స్పూన్లు వేయమ్మా అని చెప్పండి. చెప్పాలా? ఇప్పటి నుంచి. ఓకే వేయండి. వావ్, ఒక నిమిషం. మీరేమైనా అడుగుతారా? అడుగుతాను. ఇంగ్లీష్ లో అతి పొడవైన ఒక పదం చెప్పండి. ఇంగ్లీష్ లో అతి పొడవైన పదమా? ఆ, లాంగ్. లాంగ్. అదే పదం. కాదు. లాంగ్. అందులోనే లాంగ్ ఉంది కదా. అందుకని. సుమా అంటే అది కూడా సుమా లాంగ్ అంటే గానే కాదు. ఉంది కాదు, కదా. లాంగ్ మీనింగ్ అంటే పొడుగు అని కదా. సో లాంగే అతి పొడవైన పదం. కాదు. మైల్, కాదు. కిలోమీటర్, కాదు. మీటర్, కాదు. సెంటీమీటర్. మైల్ కాదు. కరెక్టే. మైల్ కరెక్టే. స్మైల్. స్మైల్ లో మైల్ ఉంది, మైల్ లో కూడా మైల్ ఉంది. బట్ అరే నేను మైల్ చెప్పేసాగా. స్మైల్ చెప్పేశారు కానీ స్మైల్ అని చెప్పలేదు కదా. సుమా. మీరేమనుకున్నారు? నేను చెప్పలేదు. ఓకే వేయండి. Yes. సూపర్. అవును, మీరు జింక, నేనే జంతువుని, కోట. అయ్యో సుమా. రండి. ఇటు రింగులు ఎన్నో ఒకసారి లెక్క పెట్టుకుంటే బెటర్ కదా. ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఈ రింగుల రౌండ్ లో హైయెస్ట్ 9. 1 2 3 4 5 6 7 వేసారండి మీరు. Wow. ఆ రికార్డ్ ఇంకొక 2 వేస్తే బ్రేక్ చేసేయచ్చు. రికార్డ్ బ్రేక్ చేస్తారా? చేస్తారా? అయ్యో, ఇంకా మీ దగ్గర ఒకటే ఉంది కాబట్టి మీరు బ్రేక్ చేయలేరు. ఒకటేసారా? ఇంకోటి కూడా వేసుంటే సమానం అయ్యేది 9. ఏంటి వచ్చేయండి ఇద్దరిలా. సౌజన్య మీ స్కోర్ 1 2 3 4 అంటే 8 పాయింట్లు. అండ్ రైసా స్కోరు 1 2 3 4 5 6 7 8 16 పాయింట్లు. మ్యూజిక్. మీరు ఆవిడ రికార్డ్ ని బ్రేక్ చేయాలి. రైసా ఎన్నేసింది? 8 కదా. 9 మనకి ఇప్పటి వరకు వేసిన అత్యధిక రింగులు. స్టార్ట్. యో 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 యో. కమాన్, ఫస్ట్ ట్రై, సూపర్ ట్రై. అరే రే 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 రే, కూర్చోండి. ఓ ఫ్లిప్ అయింది. మీరు ముందుకెళ్ళకండి. ఓకే, అమ్మో ఈవిడ రైసా మీ రికార్డ్ దాటేలా కనిపిస్తున్నారు. చూస్తున్నా చేయకమ్మా రికార్డ్. లత, ఎందుకు చేసావు ఈ పని?
అరే చిటారు కొమ్మన మిఠాయి పట్లం లాగా వేలాడుతోంది. ఓకే, మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. రైసాని స్కోర్ ఎవరు బీట్అవుట్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకా చేతుల్లో ఒకటి లాస్ట్ వరకు ట్రై చేయాలి కదా అస్మా. ఎలా ట్రై చేయాలి? 8 రింగులు పడాలి. ఇక్కడేమో 1 2 3 4 మీ చేతిలో ఉంటాయి. పర్వాలేదు, ఈ రెండు వేసేస్తారు. అంటే అయినా కూడా రికార్డ్ అయితే రీచ్ అవ్వరు కదా. పర్వాలేదు, నో ప్రాబ్లం. పర్వాలేదు, నో ప్రాబ్లం. అయితే ఓకే, మీరు ఏమైనా అడుగుతారా నన్ను? మన బాడీలో ఒక పార్ట్ మధ్యలో వర్డ్ తీసేస్తే ఒక జంతువు పేరు వస్తుంది. మన బాడీలో ఉండేటువంటి ఒక పార్ట్ తీసేస్తే జంతు పేరు వస్తుంది. పార్ట్లో దాని పేరు ఉంటది కదా. మన బాడీ పార్ట్ లోని ఒక ఆల్ఫాబెట్ తీసేస్తే ఒక జంతువు తెలుగులోనా ఇంగ్లీష్ లో తెలుగు తెలుగేదా? మూతి. మూతికి మూ తీసేసి కో పెడితేనే కానీ కోతి అవ్వదు. సో అది కాదు. అది నువ్వే కదా ఇట్లా. అది కాదు. ముక్కు కు అనే జంతువు ఏం లేదు. కళ్ళు లు అనే జంతువు లేదు. కుక్క ఉంది కదా, కూలో. కూలో కుక్క ఎక్కడ ఉంది? ఇంకొక కూడా పెట్టాలి కదా. నువ్వు కూకో. చెవు కనీసం 4 ఉండాలి. నాలుక లుక. మెదడు దడు. మెడ. చేతులు తులు. కాళ్ళు లు. పొట్ట టు. అక్కడే ఉండండి. ఇంకా ఎక్కడో చెప్పలేదు, నేనే చెప్పేస్తాను ఇట్లా. అద్దు, నేను చెప్తా, నువ్వు భయపడకు. వీపు పు. కూరాదు వీరాదు. బావయవం. కిందకే చూడండి అమ్మగారు. కిందకే క్లూ ఇవ్వద్దు. క్లూ కాదు, నేల ఉంటది, కింద నేల ఏముంటది? వస్తుంది వస్తుంది, ఒక్క నిమిషం ఉండు. గుండె డే. కాలేయం లేయం. మూత్రపిండాలు. ఇక్కడికి వెళ్ళిపోవచ్చు, మేడం సర్జరీ చెప్పాను కదా. చేస్తున్నావా సుమా? నేను ఆలోచించి వేస్ట్ కాదు. ఓ మై గాడ్, నేను స్కానింగ్ చేసేసాను, నాకు ఏ అవయవం దొరకలేదు. నువ్వు చెప్పి. పాదంలో మధ్యలో అక్షరం తీసేస్తే పాము. పాదంలో మధ్యలో అక్షరం తీసేస్తే పాదము. 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 చూస్తున్నావు, నీకంటే ఇంటెలిజెంట్ నేను. దా తీయాల. ఊరుకోండి, పాదం అని చెప్పి మధ్యలో అక్షరం అనేస్తుంది ఈడ. మధ్యలో అక్షరం తీసేయమన్నా లేదా నేను? పాదము అనాలి. అదే. అన్నప్పుడు దా తీసేస్తే పాము అవుతుంది. ఇప్పుడు మధ్యలో అక్షరం అనలేదు. మధ్యలో అక్షరం అని చెప్పానా లేదా? మొదటి అక్షరం. నో చీటింగ్స్. నీ దగ్గర చీటింగ్ చేస్తాను చెప్పు. నీ దగ్గర చీటింగ్ చేస్తే నాకేం వస్తుంది? సరే ఓకే, పామా. ఒప్పుకో, మరి ఒప్పుకుంటేనే లేస్తా నేను. ఓ లేకపోతే లేవరా? లేవను. అయితే మీరు వేసేసి వెళ్ళిపోండి. వద్దు వద్దు, చెప్పండి. నేను ఓడిపోయాను, ఒప్పుకోను. కొంచెం నాకన్నా ఇంటెలిజెంట్ కాదని అయితే ఒప్పుకొని. ఒప్పుకోండి. ఒప్పుకోను. అరే ఒప్పుకోండి ప్లీజ్. వేసేసి వెళ్ళిపో. ఈసారి ఒప్పుకోండి. 1 2 3 4 10 seconds 5 6 7 Okay. 8. నేను ఓడిపోయాను, ఒప్పుకుంటున్నాను. సారీ. నన్ను బయట కొట్టేలా ఉంది. ఇప్పుడే రింగుతో కొట్టడం మొదలెట్టింది. థ్యాంక్ యూ. రండి, ఇలా రండి ఇద్దరు. 1 2 3 4 అంటే 8 పాయింట్లు లతకి. నీరజ 1 2 4 పాయింట్లు. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. ఉమెన్స్ హాలిక్ స్టార్ మహిళ పవర్డ్ బై సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామ. మొదటి సెలబ్రిటీ రామ్ చరణ్, పక్కన పిక్చర్స్. కృతి సనన్ను రామ్ చరణ్ రీసెంట్ సినిమా. సౌజన్య బ్రూస్లీ. లీ అలీ ఆ బ్రూస్లీ. చూద్దాం.
కృతి సనన్ ఈ సినిమాలో రామ్ చరణ్ సిస్టర్ గా యాక్ట్ చేశారు. Thank you తెలియకుండానే so much. చెప్పారా మీరు? తెలియకుండానే చెప్పారా? నాకు అది హీరోయిన్ అనుకొని చెప్తాను. అదే అమ్మాయి హీరోయిన్ ఆ. ఈ మూవీలో సిస్టర్ క్యారెక్టర్ చేశారు. నాకు లైఫ్ లో నువ్వే ఒక పెద్ద గిఫ్ట్ రా. నెక్స్ట్ సెలబ్రిటీ మహేష్ బాబు పక్కన పిక్చర్స్. ఒక సినిమాలో చాలా ఎక్కువగా మనకి డైస్ కనిపిస్తూ ఉంటది అనమాట. క్యూబ్, రూబిక్స్ క్యూబ్. డైస్ అని నొక్కారు, చెప్పండి. 10 సెకండ్స్ టైం ఉంది. 10, 9, 8. నేను ఒకటి అనుకుంటున్నాను కానీ నాకు తెలియదు. మహేష్ బాబు మూవీ. సుమా నేను ఒకటి అనుకుంటున్నాను, 6, తర్వాత చెప్తాను. 5, 4, 3, 2, 1. మీరు మహేష్ బాబు movie అని చెప్పడానికి బటన్ నొక్కారా? -6. సౌజన్య మీరేమనుకుంటున్నారు? ఒక్కడు అనుకుంటున్నాను. ఒక్కడు సినిమా. నో నో నో. ఇది 1, నేను ఒక్కడిని, అది ఆన్సర్. ఆ సినిమాలో మనకి అలా రూబిక్స్ క్యూబ్ తో తను ఆడుకుంటూ అలా కనిపిస్తూ ఉంటాడు. నాకు తెలుసు కానీ ఏ చెప్పకూడదు రాంగ్ Share చేసుకోదన్నమాట తను. అట్లే నైసకి నెక్స్ట్ ఆన్సర్ కూడా మీకు తెలిసిన చెప్పండి. మీరు చెప్తే వీళ్ళందరూ వినేస్తారు. అవును కదా. నెక్స్ట్ సెలబ్రిటీ ఓకే రాజశేఖర్ పక్కన పిక్చర్స్. రోజా, రాజశేఖర్. సౌజన్య 9, 9, 7, 8, 8, 7, 7, 6, 6, 5, 5, 4, 2, 3, 1. సారీ అండి, 10 సెకండ్స్ వరకు మీరు ఏం చెప్పలేదు. -6. ఎవరికైనా తెలుసా? క్లూ ఇస్తాను. అన్నదమ్ముల్లో పెద్దోడిని ఏమంటారు? అన్నయ్య. అన్న. అన్న. అన్న కరెక్ట్. సారీ, మీకు ఎవ్వరికి పాయింట్లు రాలే. మీకు తెలుసు కానీ మీరు చెప్పలే. లేదు తెలీదు. మరి ఇప్పుడు అన్న ఎలా చెప్పారు? ఇంత ముందు తెలుసు, ఇప్పుడు ఇప్పుడు అన్న అని చెప్పారు. అన్నా చెప్పాను, తెలుసు కాబట్టి చెప్పేశాను. నెక్స్ట్ సెలబ్రిటీ త్రిష పక్కన పిక్చర్స్. నీరజ. మీరేంటి రాణా అన్నారు? వాన. నాకు రాణా అని వినిపించింది. సరే మీరేమన్నారు? వర్షం. ఎందుకు వర్షం? నంది ఉంది, ఆ. త్రిష ఉంది, ఆ. వర్షం మూవీ. నంది ఉంది, నేను కృష్ణ ఉంది, వర్షం ఏది ఉంది? వర్షం ఎక్కడ ఉంది? వర్షం సినిమాలోనే అది ఉంది. ఏముంది? నంది. నంది నంది ఉందా వర్షం సినిమాలో? వర్షం నంది ఎందుకు వర్షం సినిమాలో? సాంగ్ ఉంది కదా. ఏ సాంగ్? ఈ వర్షం మరి వర్షం ఏది పడుతుంది ఇప్పుడు, వర్షాకాలం ఎక్కడ కాదు కదా. పడట్లేదు. కాంగేసి పడుతుంది. ఓకే చూద్దాం.
వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం. చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. తడిపి తడిపి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళ. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం. ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. మెల్లగా కరగని రెండు మనసుల దూరం. చల్లగా తెరవని కొంటి తలుపుల ద్వారం. మీరు ఆ నందిలా బాగా యాక్ట్ చేశారు. ఐ వాంట్ ప్రభాస్ యా. కానీ మీరు నందిలా కదలకుండా ట్రై చేశారు మీరు చాలా. నేను శాయశక్తిలో ప్రయత్నించాను కానీ అక్క తాపత్రయం అనే గాని బాగా బతకడని. నెక్స్ట్ సెలబ్రిటీ యూ లత. కాలెందుకు కదపలేదని అడుగుతున్నాడు రవితేజ. పక్కన పిక్చర్స్. సౌజన్య. విక్రమార్కుడు. డబుల్ రోల్. జింతాక చిత్త చిత్త జింతాకత జింతాక చిత్త చిత్త జింతాకత. రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాము. నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఖలేజా సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్ ఏ త్రిష, బి అనుష్క. అనుష్క. తీసుకోండి 3. అందరి దగ్గర నుంచి ఒక్కొక్కటి తీసుకో. న్యాయం చేయి. లిస్ట్ చెప్పండి ఎవరు వాళ్ళ దగ్గర తీసేసుకో. సౌజన్య 2, నీరజ 1. ఒక మహిళ వెంటపడి టీజ్ చేసిన నేరానికి అరెస్ట్ అయిన ఉడత ఏ దేశానికి చెందింది? ఆప్షన్స్. అసలు ఈ క్వశ్చన్ ఎంత వింతగా ఉంది. ఒక మహిళనంట వెంటపడింది ఉడత అంట, దాన్ని అరెస్ట్ చేశారంట. పాపం ఉడత. ఏ జర్మనీ, బి ఇటలీ. కానీ ఈగ వెంటపడితే మరి ఈగను అరెస్ట్ చేయలేదే ఇక్కడ? అదే నాని. అప్పుడు ఉడతలు రామాయణంలో హెల్ప్ చేశాయి. ఇప్పుడు ఏంటో వెంటబడతాను నేను. అదే కలికాలం. జర్మనీ. కరెక్ట్ ఆన్సర్. ఈ వింత సంఘటన జర్మనీలోని నార్త్ రైన్ వెస్ట్ ఫోలియా అనేటువంటి పట్టణంలో జరిగింది. ఒక మహిళ తన మానాన తను వెళ్తూ ఉంటే ఆమె వెంట ఒక ఉడత వస్తోందంట. ఆమె దాని నుంచి తప్పించుకోవాలని చూసినా అది ఆమెని వదలలేదంట. ఆమె దాన్ని అదిలిస్తే ఆమెనే భయపెడుతూ మీదకి వచ్చేసిందంట. అలా చాలాసేపు జరిగాక ఆమె విసిగిపోయి ఇక ఇలా కాదని పోలీస్ రిపోర్ట్ ఇచ్చిందంట. పోలీసులు దాన్ని అరెస్ట్ చేశారంట. కస్టడీకి రాగానే అది బిత్తరపోయి అది బాగా బెదిరిపోయి నీరసించిపోయిందంట. అది కోలుకున్నాక దాన్ని రెస్క్యూ హోమ్ కి పంపిస్తామని పోలీసులు అన్నారంట. పాపం అది ఎప్పుడో చనిపోయిన ఆమె ప్రియుడి ఆత్మ అయి ఉండొచ్చు. ఈగ సినిమా చూసుంటే అలా చేసుండేది కాదు. దగ్గరగా చూసుంటే ఈగ ఏ రాయితోనో రాసి నేను నీ ప్రియుడిని అని చెప్పుండేది. అప్పుడు వాళ్ళ ప్రేమ కథ సుఖాంతం. ఈగ సినిమా చూసింది కాబట్టి వెంటబడింది. అసలు ఈగ సినిమా ఉడత చూసింది కానీ ఈమె చూడలే. అక్కడ ప్రాబ్లం వచ్చింది. ఓకే తీసుకోండి 3. సౌజన్య 2, లత 1. గుండెల్లో ఏదో సడి ఉండుండి ఓ అలజడి కళ్ళల్లో నువ్వు కలబడి కమ్మేస్తోంది
కలహభోజనుడు అని ఎవరిని అంటారు? ఓకే ఆప్షన్. ఏ శకుని, బి నారదుడు. నారదుడు. కరెక్ట్ ఆన్సర్. ఓ, ఎందుకంటే ఆయన ఏదైనా ఒక పెద్ద లాభం మొత్తం ఈ ప్రపంచానికి జరగడం కోసం ఓ ఇద్దరి మధ్యలో ఏదో గొడవ పెట్టేస్తూ ఉంటారు అనమాట. తీసుకోండి పాయింట్లు 3. నీరజ 1, రైసా 1, సౌజన్య 1. ఐస్బర్గ్లు కనీసం ఎంత వైశాల్యంలో ఉంటాయి? ఆప్షన్స్ మా. ఏ 5 మీటర్లు, బి 2 మీటర్లు. 5. కరెక్ట్. థ్యాంక్ యూ. అవి వేడిగా ఉన్న వైపు ప్రయాణిస్తూ ఉంటాయి, వేడికి కరిగిపోతూ ఉంటాయి. ఒకవేళ చల్లని ప్రదేశం వైపు వెళ్తే దానికి ఆనుకొని ఉన్నటువంటి నీరు గడ్డగట్టి ఐస్బర్గ్ సైజు పెరుగుతుంది. రైసా 2, సౌజన్య 1. కుమారి గంటకోసారి అడిగేస్తున్నావే అత్తారింటిదారే. పరం అనే పదానికి ముందు ఒక అక్షరం చేరిస్తే అసహ్యం అనే అర్థం వచ్చే ఒక పదంగా మారుతుంది. అది ఏ పదం? పరం. దీని ముందు మీరు ఒక అక్షరం పెట్టాలి. అసహ్యం అనే మీనింగ్ వస్తుంది. పరమ అసహ్యం. పరం ముందు మీకు తెలుగు వచ్చిగా. పరం ముందు ప్రీఫిక్స్. ఆప్షన్. ఏ కమ్, బి జమ్. పరం అనే అక్షరం ముందు ఏం పెడితే అసహ్యం అనే అర్థం వస్తుంది? కమ్. అంటే ఏంటి పదం? కమ్ తర్వాత పరమ. కంపరం. అమ్మా, మీరు అంత ఆలోచిస్తే నాకు వచ్చింది. మిమ్మల్ని చూసి మాటలు రావట్లేదు. మీకు అది వచ్చిందా? ఓకే, పరం ముందు కమ్ చేరిస్తే కంపరం అవుతుంది. కంపరం అంటే అసహ్యం. ఓకే, తీసుకోండి. లత 2. Please, 1. థ్యాంక్ యూ. జామ్ ని ప్రసాదంగా పెట్టే గుడిలోని దేవుడు ఏ దేవుడు? మేము ఆ గుడి పేరు అడగట్లేదు కానీ ఏ దేవుడికి జామ్ ని ప్రసాదంగా పెడుతున్నారు? ఆప్షన్. ఏ త్రిలింగేశ్వరుడు, బి మురుగన్. మురుగన్. కరెక్ట్ ఆన్సర్. తమిళనాడులోని పళనిలో ఉండేటువంటి కుమారస్వామి ఆలయంలో జామ్ ని ప్రసాదంగా పెడతారు. 5 రకాల పళ్ళు, బెల్లం, చక్కెర, మిఠాయిల్ లాంటివి అన్ని కలిపి పంచామృతం పేరుతో జామ్ తయారు చేసి ప్రసాదంగా పెడతారు. అందులో సీజనల్ గా వచ్చేటువంటి పండ్లని వాడతారు కాబట్టి దాన్ని ఆరోగ్యవంతమైన ఆహారంగా భక్తులు భావిస్తారు. ఆ ఆలయం పేరు ధన్యాయుత పాణి ఆలయం. మంచి ఆలయం. బ్రెడ్ తీసుకుని వెళ్తే చాలు, ఎలాగో జామ్ ఇస్తారు, మనం తినేయచ్చు. తీసుకోండి. సౌజన్య 1, రష్మి 1, తన్ 1. బాంచని కాల్ముక్తనే బేఫిగర్ చూసుకుంటనే నువ్వు ఇట్ట చీకుట్టకే పట్ట తిట్టి పెట్టకే ఇట్ట ఎల్లగొట్టకే. డబ్బులో పూల గుత్తివే, చూపులో వెటగత్తివే, అంబిగా అగరుబత్తివే, ఆల్కహాల్ మత్తువే, ఒక్కజొన్న పొత్తువే. యు ఆర్ మై జూ. ఇదేంటిది? డాన్సెస్. బస్సు రాడ్ పట్టుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను. ఓకే, చివరి అక్షరం తు వచ్చేలా అర్థవంతమైన 2 అక్షరాల పదాలు 3 చెప్పండి. చివరి అక్షరం తు ఉండాలి. అలాంటి 3 పదాలు 2 అక్షరాలే ఉండాలి అందులో. రైతు. తూకి తావత్తు ఉండాలి. ఎన్ని అక్షరాలైనా లేదు, 2 అక్షరాలు. మీరు ఆలోచించండి. 2 అక్షరాల పదాలు చివర్లో తు. ఆప్షన్స్. ఓకే, ఆప్షన్ ఏ పెత్తు, కత్తు, బత్తు. ఆప్షన్ బి పొత్తు, ఎత్తు, సొత్తు. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అంటే పెత్తు. అర్థవంతమైన పదాలు. ఓకే, చెప్పండి. పెత్తు, కత్తు. పెత్తు, కత్తు, బత్తు. పెత్తు, కత్తు, బత్తు. ఇవి అర్థవంతమైన పదాలు ఎలా అవుతాయి? రాంగ్ ఆన్సర్. పొత్తు, వారిద్దరి మధ్యలో పొత్తు, వారికి పొత్తు కుదిరింది. కరెక్ట్. ఎత్తు హైట్, సొత్తు డబ్బులు, సొమ్ములు. అది తారి. ఇంకా ఉన్నాయి మత్తు, చిత్తు, విత్తు, ఒత్తు, తొత్తు. 3 చెప్పలేకపోయానా? తాటాకుల మీదున్న వేమన పద్యాల్ని తిరిగి రాయించి అభివృద్ధిలోకి తెచ్చిన ఆంగ్లేయుడు ఎవరు? ఆప్షన్స్ అండి. ఏ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్, బి మౌంట్ బ్యాటన్.
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. రైసా తీసుకో లేదు లేదు ఇంకో లత నీరజ. లేదు లేదు 1 from everyone. 19వ శతాబ్దంలో చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ అనే ఆంగ్లేయుడు ఉద్యోగరీత్యా వచ్చినప్పుడు తాటాకుల మీదున్న శిథిలావస్థలో ఉన్న వేమన పద్యాల్ని తిరిగి రాయించి పుస్తకాలుగా ముద్రింపచేసి అందరికీ అందుబాటులోకి తెప్పించారు. సో బ్రౌన్ చాలా ఫేమస్. ఆయన బ్రౌన్ డిక్షనరీ కూడా ఉంది. ఓకే, ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తదుపరి రౌండ్ బోలో చిత్రం. బోలో. మొదటి చిత్రం. లత. గోపీచంద్. చూద్దాం. నెక్స్ట్ చిత్రం. రైసా. 10 9 7 7 6 5 4 3 2 1. ఎవరికైనా తెలుసా? స్నేహ అనుకుంటున్నా. స్నేహ. చూద్దాం. స్నేహ. మీకు -6. తర్వాత చిత్రం. నీరజ. 10 9 8. సిద్ధార్థ. 7 చూద్దాం. 6 సిద్ధార్థ. రైట్ ఆన్సర్. 6 పాయింట్లు. తర్వాత చిత్రం. సౌజన్య. చార్మి. చూద్దాం. ఆరు. తర్వాత చిత్రం. నీరజ. ఎన్టీఆర్. చూద్దాము. Oh shit. విష్ణు. -6. తర్వాత చిత్రం. సౌజన్య. మంచు లక్ష్మి. చూద్దాము. ఓ మంజులక్ష్మి. మంజులక్ష్మి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. చాలా. ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లోకి వచ్చేసింది సౌజన్య. మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఇవాళ మీ గేమ్. ఈ రింగ్ లో నిలబడాలి. ఇటువైపు మూడిట్లో ఏదైనా ఒక రింగ్ వేసుకోవాలి. ఇటువైపు ఇది వేసుకోవాలి. ఓకే. మగ్గు. ఇటు రింగు, ఇటు మగ్గు. ఇందులో రింగ్ పడేంత వరకు మీరు ఇటు రింగ్ వేస్తూనే ఉండాలి. ఇలా ఇటు రింగ్ పడిపోతే అప్పుడు ఇటు మగ్గు వేసుకోవాలి. మళ్ళీ ఈ మగ్గులన్నీ ఇటు పడితేనే రింగ్ వేసుకోవాలి. ఓకేనా? కన్ఫ్యూజన్ లో ఆడద్దు. రెడీ? 1 2 3 స్టార్ట్. వెరీ గుడ్. నాకన్నా బాగా ఆడారు మీరు.
1 2 3 4 5 6 7 8 9 10 11 66 పాయింట్లు. ట్రావెలింగ్ సెట్. రెడీ 1 2 3 స్టార్ట్. తీసుకోండి, నన్ను చూస్తారండి మీరు వేసుకోవచ్చు. ప్రతిసారి నన్ను చూడక్కర్లేదు, అంత అభిమానం ప్లీజ్ తట్టుకోలేను బాబు. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 66. డిన్నర్ సెట్. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 66. రైస్ కుక్కర్. లతా మీ టార్గెట్ 74. అలా అయితే మీరు విన్ను, లేదంటే సౌజన్య విన్ను. రెడీ 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 66. కూల్ జాంక్. మన ఎపిసోడ్ విన్నర్ సౌజన్య. జాతరలో జీన్స్ వేసుకున్న గుట్ట బొమ్మల, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల,
మీరు గెలుచుకుంటున్నారు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అండ్ 4 బర్నర్ స్టవ్. కంగ్రాచులేషన్. సో మచ్.